మా పవిత్రులైన ప్రియ సహోదరి సహోదరులారా, బ్రహ్మస్వరూపులారా, ఆత్మ బంధువులారా, భగవద్భక్తులారా, మహాత్ములు, బోధరూపులు, సద్గురులు గురు సన్నిధానంలో ప్రవేశించి వాళ్ళ యొక్క సేవలో సదానందాన్ని, బ్రహ్మసుఖాన్ని ప్రాప్తం చేసుకుని ఏ ఆనందమైతే వాళ్ళ యొక్క గురు సన్నిధానంలో వాళ్ళు ప్రాప్తం చేసుకున్నారో, ఏ సుఖమైతే సద్గురునాథుని యొక్క సేవలో వాళ్ళు పొందినారో, ఆ సుఖం మానవ జాతికి సంబంధం కావాలని, సర్వ మానవాళికి ఉద్ధారణ జరగాలని సదుద్దేశంతో మాకందరికీ బోధ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ బోధా కార్యక్రమం జగత్తుకు రావడానికి కారణమేంటి, ఎందుకుగాను వచ్చింది, ఈ బోధ వల్ల మానవ జాతికి కలిగే సుఖం ఎటువంటిది, మానవుడు ఈ ఆనందాన్ని అనుభవించవలసిన అవసరం ఉందా, దీని గురించి కొంతవరకు విచారణ చేయవలసిన అవసరము, బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే నరజాతికి సంబంధమైన కనుక, మానవ జాతిలో వచ్చేసినాం కనుక, పశుపక్షాదుల జాతుల్లో పుట్టి ఉండింటే, క్రిమి కీటాదుల జాతుల్లో పుట్టి ఉండింటే విచారణ చేయవలసిన అవసరం లేకుండా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో వచ్చేసినాం కనుక ఇక్కడ విచారణ చేయవలసిన బాధ్యత, అవసరము మా పైన ఉంది. అందువల్ల మనవ కొంతవరకు విచారణ చేస్తూ సద్గురునాథుని యొక్క సన్నిధానంలో ఆ బ్రహ్మానందాన్ని, ఆ బ్రహ్మ సుఖాన్ని పొందవలసినటువంటి అవసరం ఏమిటి, ఎందుకు మనకు ఈ బ్రహ్మ సుఖం సంబంధం కావాలా అంటే, మనం అనుభవిస్తున్నటువంటి లౌకిక ఆనందములు శాశ్వతం కాదు కనుక, ఈ ప్రాపంచిక ఆనందం నిజం కాదు కనుక, ఇది కల్పితమైనటువంటి రంగు రూపు నామ ఆకారం యొక్క సంబంధంలో తల్లి గర్భంలో ನೀನು ಒಪ್ಪಿಸ್ತಾ ಇದೆಯಾ ಸ್ವಾಮಿ, ಈ ಆಧಾರ ನಿನಗೆ ಸಂಬಂಧ ಆಗಿದೆ, ಈ ಅಧಿಕಾರವೇ ನಿನಗೆ ಸಂಬಂಧ ಆಗಿದೆ ಅಂತ ಯಾವಾಗ ನಾವು ನುಡಿಯಾಗಿ ಮಾತ್ರ ಅಂತ. ಯಾಕೆಂದ್ರೆ ಈ ಆಧಾರವೇ ಅವನಿಗೆ ಸಂಬಂಧ ಆಗಿದೆ. ಇದಕ್ಕೆ ಅವನ ವಸ್ತುಗಳನ್ನ ಅವನಿಗೆ ಈ ಕಡೆ ನಾವು ಒಪ್ಪಿಸ್ಕೊಳ್ಬೇಕು, ಈ ಕಡೆ ನಾವು ಒಪ್ಪಿಕೊಳ್ಬೇಕು. వచ్చియున్నాము తెచ్చిన సరుకు